హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి జెండగూడెం గ్రామంలోని మేమైతే పెళ్ళికి వచ్చేసినాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం తలవాలు వేసేకి అయితే పిల్లగాన్ని తీసుకొని వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, మన వాళ్ళైతే డాన్స్ చేస్తూ ముందుకెళ్తున్నారు. చూడండి, పిల్లగానేమో వెనకొస్తుండు. చూడండి ఎంత చక్కగా మన కులం సాంప్రదాయంలోనే డాన్సులు చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. చూడండి, ఇప్పుడు మనం వీళ్ళంతా మన జెండగూడెం గ్రామంలోనే. చూడండి, ఎందుకంటే వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకంటే డాన్స్ చేస్తారు కాబట్టి. చూడండి, బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి డాన్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ మన వాళ్ళే. చూడండి, ఇల్లు జెండగూడెం గ్రామంలోనే వచ్చినటువంటి వాళ్ళు డ్యాన్స్ చేయడానికి. చూడండి, పిల్లలన్నీ అయితే మన డోళ్ళు వాయించుకుంటూ మంచిగా మనం తలవాలు వేసే జాగాకి అయితే తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, మనం చూస్తున్నాం కదా వీడియోలో, వెనక ఉన్నారు వాళ్ళు, డోలు కొట్టేవాళ్ళు మన వాళ్ళు. చూడండి ఎంతమంది ఉన్నారో, చాలా అంటే చాలా మంది వచ్చారు. ఇది పెళ్లి పిల్లగాని పెళ్లి పిల్లగానికి తీసుకొస్తున్నారు. వెనక వాళ్ళు ఉన్నారు అంటే బ్యాసులు చేస్తారు. చూడండి, డ్యాన్స్ ఇది ఒక ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్, లాస్ట్కు డోలు వాయించే వాళ్ళు ఉంటారు. చూడండి, ఎందుకంటే మా కులం ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. ఎందుకంటే మాకు సపోర్ట్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియో కోసం అయితే చేస్తుంటాము ఫ్రెండ్స్. చూడండి, ఎంత అంటే చాలా అంటే చాలా బాగా మంది చేసాను ఫ్రెండ్స్. చూడండి, ఎందుకంటే మిగతా వాళ్ళు డ్యాన్స్ చేయలేదు, ఎందుకంటే చాలా అంటే చాలా మంది వచ్చారు మన వాళ్ళు. ఎందుకంటే మన పిల్ల ఊరు చాలా దూరం ఉన్నది కాబట్టి, మహారాష్ట్ర కాబట్టి. ఎందుకంటే చూడడానికి వాళ్ళు అందరూ వచ్చేసిండ్రు. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా అయితే డ్యాన్స్ చేసుకుంటారు వాళ్ళు అయితే వెళ్తున్నారో. చూడండి, ఇప్పుడు మన కెమెరా కంటే ఆల్రెడీ ఇంకా ముందు ఉంటారు. ఎందుకంటే చాలా అంటే చాలా మొబైల్స్ పట్టుకొని ఉన్నారు ఆల్రెడీ. ఇది మనం అక్కడ చేరుకున్న జాగాలోని డ్యాన్స్ చేస్తున్నారు గర్ల్స్ అయితే. చూడండి, మనం తలవాలు వేస్తాం కదా బయట, అక్కడ అయితే మన వాళ్ళు అయితే డ్యాన్సులు చేస్తున్నారు. చూడండి, ఇది మన వాళ్ళు అయితే ఇప్పుడు చేరుకున్నారు. మన వాళ్ళు అయితే వీడియోలు తీసే వాళ్ళు అయితే చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు. చూడండి, చుట్టుపక్కల మొత్తం మొబైల్తోనే వీడియోతో ట్రాక్టర్లు ఎక్కి వాళ్ళు అయితే తీస్తారు. ఎందుకంటే మాదంటే మాది క్లియర్గా రావాలని. చూడండి, ఎంత చక్కగా అంటే అంత చక్కగా రావాలని బాగా వీడియోలు తీస్తుంటారు. చూడండి, ఇప్పుడైతే పిల్లగానికి అయితే తీసుకొస్తుంటారు, అక్కడ మధ్యలో ఉన్నారు. చూడండి, గర్ల్స్ అయితే చాలా హ్యాపీగా అయితే డ్యాన్స్ అయితే చేస్తున్నారు. చూడండి, ఎంత చక్కగా రెడీ అయ్యి మేకప్ వేసుకొని వచ్చి డ్యాన్స్ అంటే, ఎందుకంటే ఒక్కొక్కరికి ప్రాణం ఉంటుంది కాబట్టి డ్యాన్స్తోనే చాలా అంటే చాలా ఇష్టపడతారు కాబట్టి. అందుకే చూడండి ఎంత చక్కగా అయితే డ్యాన్స్ చేస్తున్నారు. చూడండి, ఇది మన కులం సాంప్రదాయ ప్రకారం ఇట్లా జరుగుతుంది కానీ. చూడండి, పెళ్లి కొడుకుని అయితే తీసుకొస్తారు బైక్ మీద. చూడండి, పెళ్లి కొడుకుని అయితే తీసుకొస్తారు. బ్యాండ్తోని
డోళ్ళతో వాయించుకుంటూ మంచిగా తీసుకొస్తాడు. చూడండి, అందరు మొబైల్ పట్టుకొని అందరూ ఉన్నారు ఒక వీడియోలు తీయడానికి. చూడండి, కొంతమంది అయితే డ్యాన్స్ అయితే చేస్తలేరు. బాయ్స్ ఒక సైడ్, గర్ల్స్ ఒక సైడ్ ఇట్లా. చూడండి ఎంత చక్కగా అంటే ఎంత చక్కగా చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు బ్యాండ్ కొట్టేవాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో అయితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన కులం సాంప్రదాయం ప్రకారం మనం అయితే యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి, ఎందుకంటే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. వీళ్ళు పెళ్లి పిల్లవాళ్ళు, ఎందుకంటే మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు కదా ఫ్రెండ్స్. చూడండి, అందరూ ఒకే సేమ్ అవి మనకు తల మీద వేసుకున్నారు. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళంతా మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి చూడండి వాళ్ళు ఎట్లా డ్యాన్స్ చేసుకుంటూ వస్తుండ్రో. వాళ్ళైతే వేరే డ్యాన్స్ అన్నది, ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, అదిగో వాళ్ళ డ్యాన్స్ వేరు ఉంటుంది, మన వాళ్ళ డ్యాన్స్ వేరు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇంకా చేస్తారు కానీ వాళ్ళది వేరే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మహారాష్ట్ర కదా వాళ్ళది. చూడండి, వాళ్ళకి ఇంకా డోళ్ళు ఉన్నాయి, ఆ డోళ్ళు వాయించుకుంటూనే వస్తుంది వాళ్ళు ఇంకా. చూడండి, మొత్తం సేమ్. అంటే వీళ్ళు మహారాష్ట్ర వాళ్ళని గుర్తించడానికి గుర్తు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, వాళ్ళ పెళ్లి పిల్లని ఇంకా తీసుకొస్తుండ్రు. పెళ్లి పిల్లని అయితే బైక్ మీద తీసుకురాలేదు, ఎత్తుకొని తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ అయితే మన వాళ్ళు అయితే డ్యాన్స్ చేస్తున్నారు. చూడండి, డ్యాన్సులు అయితే చేస్తున్నారు, ఎందుకంటే బాగా మంది జనాలు వచ్చారు కాబట్టి. ఎందుకంటే మహారాష్ట్ర నుంచి పిల్లల్ని తెచ్చింది కదా, అందుకని మొత్తం చూడడానికి వాళ్ళది ఎట్లా ఉన్నది ఎట్లా లేదు చూడడానికి అయితే చాలా అంటే చాలా మంది వచ్చాను కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు చూడండి బాయ్స్ ఎందుకంటే ఫుల్ జనాలు ఉన్నారు. ఇప్పుడు మన వాళ్ళంతా ఎక్కడ అంటే హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నారు, అందుకే ఆ డోల్తోనే అట్లా డ్యాన్స్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నారు, ఎందుకంటే మన దాంట్లో హనుమాన్ టెంపుల్ ఉంటే అక్కడికి పెళ్లి పిల్లగాళ్ళని తీసుకుపోయి కొబ్బరికాయ కొట్టి తీసుకొచ్చి అప్పుడు మళ్ళీ ఇటు వచ్చిన తర్వాత మనం తలవాలా చేసి ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ చూడండి, ఆ డోల్తోనే ఆ డోల్ వాయిస్తేనే అట్లా డ్యాన్స్ అనేది చేస్తారు. చూడండి, చాలా అంటే చాలా మంది ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా మంది ఉన్నారు, ఫుల్ జనాలు వచ్చేసిండ్రు. చూడండి ఫ్రెండ్స్, చూడండి అక్కడ వంట చేస్తున్నారు, వంట చేసే వాళ్ళది టెంట్ వేసింది. చూడండి, వీళ్ళైతే ఇతనైతే మన వాళ్ళు. చూడండి, మొత్తం కెమెరా మొబైల్ పట్టుకొని ఉన్నారు, మొత్తం వీడియోస్ తీయడానికి. చూడండి, అందరు వీడియోలు తీసేది ఫ్రెండ్స్. చూడండి, కెమెరా పెట్టి. ఇప్పుడు ఎంత జనాలు అంటే ఎంత జనాలు వచ్చేసారు ఫ్రెండ్స్, ఎందుకంటే బాగా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందులో ఎవరికంటే వాళ్ళ రిలేషన్ వాళ్ళు ఇంకా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మహారాష్ట్ర నుంచి చూడడం అంటే ఎందుకంటే